దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం మత్తాయి 11వ అధ్యాయం. విన్నవారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. యేసు తన 12 మంది శిష్యులను ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహానును చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహాను గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో, సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములు అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తీసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి. తమ చెలికాండ్రుతో చెప్పి పిలుపులాడుటకును పిల్ల కాయలను పోలియున్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కోరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెబట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు.
నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకును నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశము వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను. ఆయన ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడునూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికిని ఆయన బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.